వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ ఛాంప్ అభిషేక్. సో ఇది మా దిగ్బాయ్లో లాస్ట్ వీడియో అనమాట, యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసేది. సో ఇదే అనమాట మా ట్రక్. దీక్ష ట్రావెల్స్కి మేము బుక్ చేసాము. మేము ఈరోజు వెళ్ళిపోతున్నాము. సో ప్యాకింగ్ అంతా జరుగుతుంది. ఇలాగ మొత్తం సామాన్ అయితే ప్యాక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చెప్పు, మీరు కూడా రండి, ప్యాకింగ్ చేద్దరు. సో ఈరోజు మా లాస్ట్ డే ఫ్రెండ్స్. ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. మా హస్బెండ్ మొత్తం సామాన్ ఎలా పెట్టాలో చూస్తున్నారు. వీళ్ళైతే చాలా బాగా ప్యాక్ చేశారు సామాన్లు అయితే. దీక్ష ట్రావెల్స్ దిగ్బాయ్ అస్సాంలో వాళ్ళైతే వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మాకైతే 1.2 lakhs దాకా అయింది సామాన్లు ప్లస్ కార్ తీసుకెళ్ళటానికి. సో ఇక్కడ దిగ్బాయ్ నుంచి మేము ఢిల్లీ వెళ్తున్నాం అనమాట. నోయిడా ఉత్తరప్రదేశ్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తుంది. ఢిల్లీ నుంచి 1 hour పడుతుంది అనమాట నోయిడాకి. సో అక్కడికి వెళ్తుంది అనమాట. ఇదైతే ట్రక్. సోఫా కూడా నీట్గా ప్యాక్ చేశారు. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. లాస్ట్ డే. ఈమె మా ఇంట్లో పని చేస్తుంది అనమాట. సో ఇల్లంతా చాలా చెత్తగా ఉంది. మొత్తం సామాన్ అన్ని ఇట్లా తీసుకెళ్తున్నారు. అంతా ప్యాక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఈ వాటర్ ప్యూరిఫైర్ ఒక్కటి తీయాలి. చాలా మెమరీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంట్లో. సో మొత్తం ఖాళీ, ఏం లేవు, అన్ని ఖాళీ చేస్తాం. ఇది మా కార్ గ్యారేజ్. లాస్ట్ టైం గ్యారేజ్లో కార్ పెట్టింది చూపించలేక ఇక్కడ 2 cars పడతాయి అనమాట. చాలా పెద్ద గ్యారేజ్. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకో కార్ పార్క్ చేసుకోవచ్చు. లాస్ట్ మా హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు మీకు చూపించాను కదా, ఇక్కడంతా అదేంటో ఉంది, దాన్ని అక్కడ నుంచి ఎలకలు వచ్చేస్తున్నాయని సిమెంట్తో కప్పేస్తారు దాన్ని. సో మా హోమ్ టూర్ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చూడండి. సో అది ఫ్రెండ్స్, ఈ ఇంట్లో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. సో కిచెన్ కూడా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ చైర్ ఉండిపోయింది. आपको यूज होता था దేవికే ఈమె మా ఇంట్లో పనిచేసాం అన్నమాట. ఈమె మా ఇంట్లో పనిచేసామన్నమాట. చాలా చేసిందనమాట మా కోసం. कुछ बोलेगा वीडियो में? हाँ, यूट्यूब में डालेगा, कुछ बोलेगा? क्या बोलेगा? तो అది ठीक है, हो जाएगा. ఈ బెడ్ కూడా నీట్గా ఫాయిల్తో బ్రష్ చేస్తారు అనమాట మ్యాట్రస్. సో మొత్తం అయితే ఇలాగ క్లోజ్ అయిపోయింది, అన్నీ తీసేసాము. చాలా మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఇంట్లో. బట్ ఏం చేస్తాం, ఎవ్రీ 4-5 yearsకి ఒక చోటకి మేము ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే. ఈ మొక్కలు కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఢిల్లీలోనూ నోయిడాలో అసలు మొత్తం ఫుల్ పొల్యూషన్. అంటే ఇప్పుడైతే సమ్మర్ నడుస్తుంది. ఇక్కడేమో మంచి క్లైమేట్, పొల్యూషన్ ఏ ఉండదు, జీరో పొల్యూషన్. ఈ ఫారెస్ట్లో జీరో పొల్యూషన్ నుంచి 100% పొల్యూషన్లోకి వెళ్తున్నాం.
మరి ఇంకెలా ఉంటామో ఏంటో. మా టీవీ సోఫా అన్నీ వెళ్ళిపోతున్నాయి. నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్, వీటన్నిటిని వదిలేసి ఇలా వెళ్ళడం అంటే. చాలా బాగుంటుంది ఇక్కడైతే. మా ఇంట్లో మాత్రం అయితే ఫ్రూట్స్ చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇవేమో ఆలివ్ చెట్టు, మ్యాంగో చెట్టు కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇదైతే మ్యాంగో చెట్టు. ఇప్పుడిప్పుడే కాయ స్టార్ట్ అవుతుంది. అంటే మాకు సమ్మర్లో కాయలు వస్తాయి కదా. సమ్మర్ అంటే మాకు జూలై ఆగస్టులో సమ్మర్ ఉంటుంది. సో ఇప్పుడు కాయలు అయితే చిన్న చిన్నవి, చాలా వర్షం పడి అవి కూడా రాలిపోయాయి. కాయలు ఏమన్నా ఒక్కటి కనిపిస్తుంది నాకైతే అక్కడ. అవి కూడా అన్ని ఫ్రూట్స్ చెట్టులే ఉన్నాయి చాలా. అవన్నీ మ్యాంగో చెట్లే. మాకు మామిడికాయలు అయితే చాలా వస్తాయి అన్నమాట. ఇది కూడా, ఇదైతే ఈ చెట్టు ఏమో ఆలివ్ అంటారు. ఇక్కడ అస్సాంలో బాగా వస్తాయి. మామిడికాయ చెట్టు అని చెప్పాను కదా, వర్షానికి మామిడికాయ రాలిపోయింది. అన్నీ ఇలా పిందెలు రాలిపోతున్నాయి. ఇవన్నీ అవే, చాలా పిందెలు రాలిపోయాయి. వర్షాలు విపరీతంగా పడతాయి కదా, అందుకే మొత్తం అన్నీ పడి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఒక మొక్క ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇదైతే అస్సాంలో అయితే బాగా వస్తుంది అన్నమాట, తీగజాతి మొక్క. దీన్ని ఇక్కడ వీళ్ళు మణిముని అని అంటారు అనమాట. ఇది జలుబు దగ్గు వస్తే వితిన్ 2 డేస్లో దీన్ని కషాయం చేసుకుని తాగితే తగ్గిపోతుంది. సో నేనైతే జలుబు దగ్గుకి, నా సైనస్ తగ్గిపోవడానికి కూడా ఇదే రీజన్. జలుబు దగ్గు ఎప్పుడు వచ్చినా నేను దీన్ని కషాయం చేసుకుని తాగుతాను. ఇది ఎక్కువగా మాకు ఇక్కడ దొరుకుతుంది అస్సాంలో, మణిముని అని అంటారు. మీ సైడ్ కూడా దొరుకుతుందేమో చూడండి. నేను ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, మణిముని అని చెప్పి, దాన్ని కూడా మా గార్డెనర్ దీంట్లో వేయమని చెప్పారనమాట గార్డెనర్కి. సో ఇది చాలా మంచిది నాకు. वो लास्ट में लेके जाएगा रोज प्लांट, वो भी लास्ट में डाल देगा पूरा. ఇవి తీసుకెళ్తున్నాను. అస్సాం దిగ్బాయ్కి వచ్చిన మొదటి రోజు నుంచి ఈరోజు మొత్తం సామాన్ అంతా ప్యాక్ అయిపోయి వెళ్ళిపోయి ఈ ఆఖరి రోజు వరకు ఎప్పుడు కూడా ఇక్కడ ఉండాలని నేనైతే అనుకోలేదు. నాకు ఉండాలని కూడా ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు రాలేదు. అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి దూరంగా ఇంత దూరం వచ్చి ఉండడం ఇదంతా నాకైతే ఎప్పుడూ నచ్చేది కాదు. బట్ ఫస్ట్ టైం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ సత్యంని, యశుని, రిధిని వదిలి వెళ్ళాలంటే అసలు చాలా బాధ అనిపించింది. వాళ్ళ దగ్గర అయిపోయారనమాట. అభిని కూడా అసలు యశు కానీ సత్యం కానీ సొంత కొడుకులా చూసుకున్నారు. మమ్మల్ని కూడా అసలు ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకున్నారు. అస్సాం వదిలి వెళ్తుంటే బాధగా అనిపించట్లేదు, కానీ సొంత ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోతున్నామేమో అని ఎంత బాధగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పరిచయమైన వాళ్ళు అందరూ కూడా సింధు కానీ, ధనంజయ్ కానీ, వేణు అన్నయ్య, కోటి, జయంతి, నిరంజన్ అన్నయ్య, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. అందరినీ వదిలి వెళ్ళడానికి అయితే బాధగానే అనిపించింది. జయంతి, నిరంజన్ అనే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో వాళ్ళేమో పారాదీప్ రిఫైనరీకి వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ మా ఫోటో యాడ్ చేశాను. తర్వాత పాస్టర్ అస్సాం బాబు గారిని కానీ, ఇంకా లాస్ట్ మేము అందరం కలిసి చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు హ్యాపీ జర్నీ చెప్పండి ఇద్దరు.
నువ్వు పట్టెళ్ళే ఊరికే గుర్తుంది. ఏనుగులు రావు కదా. వెళ్ళే ముందు కూడా కొట్టుకుంటున్నారు. సో అలాగైతే సత్యమేశ్వరి వాళ్ళతో లాస్ట్ పిక్ తీసేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము దిబ్రూగర్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కామన్నమాట. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అలాగా మేము 3 అవర్స్ తర్వాత ఢిల్లీ రీచ్ అవుతున్నాం అనమాట. ఢిల్లీలో మేము ఈస్ట్ ఆఫ్ కైలాష్ అని చెప్పి ఐఓసిఎల్ గెస్ట్ హౌస్ ఉంటే దాంట్లో 2 డేస్కి రూమ్ బుక్ చేసాము. సో ఆ గెస్ట్ హౌస్కి వచ్చాం అనమాట. 2 సింగిల్ బెడ్స్ ఉన్నాయి. మేము ఫ్యామిలీ కాబట్టి బెడ్స్ జాయిన్ చేయమని చెప్పాము. ఇంకా రూమ్ అంతా ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను. సో రూమ్ అయితే చాలా నీట్గా బాగా పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా 2 బెడ్స్ జాయిన్ చేయడం కోసం అలాగా సెంటర్ టేబుల్ తీసేసి జాయిన్ చేస్తున్నారు. అవి అయితే పడుకుని పోయాడు. బాగా ఫుల్ ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్. మేము అక్కడ వర్షాకాలం కదా మనకి, అక్కడ అస్సాంలో అయితే చాలా కూలింగ్ ఉంది. కానీ ఇక్కడ ఢిల్లీలో దిగిన తర్వాత అసలు మేము వేడి అయితే తట్టుకోలేకపోయాము. చాలా వేడిగా ఉంది. 7 o'clock వరకు అసలు చీకటే పడట్లేదు. ఇంత ఎండ మాకు అసలు ఎండాకాలంలోనే అంతగా రాదనమాట అస్సాంలో. సో అసలు చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. నేను కొంచెం సేపు అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ మాకు వీళ్ళు లంచ్ ఏం పెడతారో నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈస్ట్ ఆఫ్ కైలాష్ గెస్ట్ హౌస్లో మేము ఉన్నాం కదా, అక్కడ ఈరోజు లంచ్ అనమాట. చపాతీ, చోలే కర్రీ, సలాడ్ ఇచ్చాడు, రైస్, అండ్ ఇదేమో దాల్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. సో ఇది ఈరోజు మా లంచ్ అనమాట. మేము వచ్చేసరికి టైం 2 o'clock అయిపోయింది. సో కింద క్లోజ్ అయిపోయిందని చెప్పి మాకు రూమ్లోకి తీసుకొచ్చి ఇచ్చారు ఫుడ్. సో ఈరోజు అయితే ఇది మా లంచ్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా అస్సాంలో మా ఇల్లు కానీ, తర్వాత పాస్టర్ గారు వాళ్ళు మా మీద చూపించిన ప్రేమ కానీ, తర్వాత వేణు అన్నయ్య, ఇలాగా యశు వాళ్ళు, సత్యం, రిధి పిల్లలతో ఇద్దరు ఎంతో బాగా ఉండేవాళ్ళు అనమాట. నిరంజన్ అన్నయ్య వాళ్ళు. మేమైతే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.